ఏమంటారు తెలుసా అండి, హ్మ్. కృష్ణుడు యుద్ధాలు చేయిస్తాడు, అన్నతమ్ముల మధ్యలో యుద్ధాలు చేయించాడు అంట. చిచ్చు పెడతాడు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. ఆ. అర్జునుడు యుద్ధం పరిస్థితి రాకముందు కృష్ణుడు ఎన్నోసార్లు దూతగా వెళ్ళాడండి, హ్మ్. యుద్ధం వద్దు 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 అని. చెప్పడానికి. ఏమన్నాడు తెలుసా అండి, ఆ. రాజ్యం కాదు, నిజంగా చెప్పాలంటే రాజ్యానికి హక్కు పాండవులకి, ఆ. రాజ్యం ఇవ్వద్దు, కనీసం 5 గ్రామాలు ఇవ్వండి చాలు, 5 ఊళ్ళు ఇవ్వండి చాలు అని అన్నారు. ఆ. 5 ఊళ్ళు కాదు కదా, దుర్యోధన ఏమంటాడంటే ఆ పిన్ను ఉంటుంది కదా, గుండు సూది, అవును. సూది పెట్టినంత జాగ కూడా ఇవ్వను అని అంటాడు. హ్మ్. ఇప్పుడు మీకు ఇంకొక విషయం చెప్తానండి. ఒక ఆవిడ వచ్చింది నా దగ్గర, కృష్ణుడు ఏంటండి ఇలా యుద్ధం చేయిస్తాడా అని అంది. హ్మ్. మీరు మరి ఆ స్త్రీని అవమానించిన వాళ్ళని ఏం చేయాలి? చంపేయాలండి. మరి దుర్యోధన దుశ్శాసనుడు చేసిన పని ఏంటండి? చంపేసి. ద్రౌపదీదేవిని అవమానించింది వాళ్ళు కదా అవును. అని అంది. హ్మ్. అయిపోయింది. మేమన్నా మరి ఏం చేయాలమ్మా దుశ్శాసుని, ఏమంటారు దండేసి కూర్చోబెట్టాలి ఆసనం పైన, లేదు అని అంటే, అదే మరి కృష్ణుడు చేసిన పని, కృష్ణుడు ఎందుకు నిందిస్తున్నాం? అవును. ఎంత